బాబాయ్ ఏంటిది? గురువు గారికి ఈ మధ్య చాదస్తం బాగా ఎక్కువవుతుంది. లేకపోతే గుడిని ఎవరైనా ఇలా అలంకరిస్తారా? నేను ఉన్నా కదా, నాకు చెప్పొచ్చు కదా. నిద్ర లేవడం కొంచెం లేట్ అయ్యేటప్పటికీ అమ్మో గురువుగారు. రోజు రోజుకి అజ్జిగారికి ఆంజనేయ స్వామి పిచ్చి ఎక్కువైపోతుంది. గుడంతా అడితోట చేసేసాడు. ఒరే అజ్జి, ఏంటి పూజ కూడా చేసేసినట్టున్నాడే? ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ. అంజీ దిగు దిగు దిగు. క్షమించు స్వామి, బుద్ధిందా లేదా? మా బాస్ పక్కన నిల్చుంటావా? బాసా గీసా భంగ్యం బాగుందని. భంగిమా అరే గుద్దుతా. మా బాస్కి నీకు పోలిక. క్షమించు స్వామి, తిక్కులోడు. అంజు అంజు ఏంటి ఆకలిస్తోంది, నేను ప్రసాదం తింటా. తప్పు. ముందు మా బాస్ తినాలి, తర్వాతే నాకు ప్రసాదం కావాలి. దండం పెట్టుకో, కళ్ళు మూసుకో. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాతం. అమ్మో ప్రసాదం ఏమైంది? అంజీ నువ్వు మింగేసావా? పాపిస్తాడా మా బాస్. కొట్టదు. నేను ఒకటి అడుగుతా, చెప్పు, ఆ తర్వాత కొడుతూ కానీ. ఏంటి ఇదేంటి? అరటి పండు. ఇక్కడికి ఎలా వచ్చింది? నేనే తెచ్చాను. ఎక్కడి నుంచి? బాబోయ్ తోటలోంచి. తోటలోకి ఎలా వచ్చింది? నువ్వు అరటి చెట్టు కాచింది. అరటి చెట్టుకి ఎలా కాచింది? ఆంజనేయ ఆ దేవుడిచ్చాడు. ఇచ్చాడా? అవును. మరి ఆ దేవుడిచ్చింది మళ్ళీ ఆ దేవుడికే పెట్టచ్చా? అదేదో ఆకలితో అల్లాడే వాడికి ఇస్తే ఆ దేవుడు చేయాల్సిన పని నువ్వే చేసావని ఆ దేవుడు సంతోషిస్తాడు కదా. అవును. అర్థమైందా? మరి నాకు ఆకలి వస్తుంది, పెట్టు. పెడతాలే. అమ్మో పద్దు అయిపోయాను. ఎవరా అమ్మాయి? అమ్మాయి అది అగ్గి బరాట వచ్చే. శ్రీ ఆంజనేయం, వీడితో నా పెళ్లి చేసే స్వామి. శ్రీ ఆంజనేయం. నమస్కారం పూజారి గారు. నమస్కారం నమస్కారం నమస్కారం. ఇక్కడ నుండి మీరంతా ఈ గుడికి రానవసరం లేదు. త్వరలోనే గుడి మూసేస్తున్నారు. నేను కట్టబోయే కొత్త గుడికి రండి. పోండి. దేముడండే పొంగొత్త దేముడండే. పూజారి గారు, రేపే గోదావరి గట్టు మీద రాముల వారి కొత్త గుడి భూమి పూజ మీరే దగ్గరుండి జరిపించాలి. నా సర్వస్వం ఈ శ్రీరామచంద్రమూర్తికే అంకితం చేశాను. ఈ గుడి లేని రోజున నేను లేను. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. దయచేసి నన్ను వదిలేయండి. సరే మీ ఇష్టం. ఉంటే ఏంటి, దూకేద్దాం రా. నువ్వేదో పెద్ద నదులు సముద్రాలు దూకేసినట్టు మాట్లాడుతున్నావే. నువ్వు దూకగలవా? ప్రయత్నం చేస్తే ఎవరైనా దూకగలరు. అంతొద్దమ్మా, ఇలా అనుకునే ప్రయత్నం చేశాం, పడ్డాం బోర్లా. ఎన్నిసార్లు ప్రయత్నం చేశావు? ఒక్కసారి. ఒకేసారి ప్రయత్నం చేసి వదిలేసేది మామూలు మనిషి. కానీ నువ్వేదైనా అసాధ్యమైంది సాధించాలంటే ఇది నేను చేసి తీరుతానంటూ ఒక ఏకాగ్రత, ఒక పట్టుదలతో మళ్ళీ 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 ప్రయత్నం చేయాలి. అప్పుడు ఏదో ఒక రోజు నువ్వు విజయం సాధిస్తావు. ఏంటో నువ్వు చెప్తుంటే ధైర్యం వచ్చేస్తుంది. అలా ప్రయత్నిస్తే నిజంగా దూగ్గలనంటావా? 1, 2, 3. జై శ్రీరామ్. ఏమైందయ్యా? ఫ్రెండ్షిప్ కొద్ది చెప్తున్నాను. ఇప్పటికైనా జై ఆంజనేయ అనుకో. మీ రాముడికి మా బాస్ లాగా దూకటాలు ఎగరటాలు తెలియవమ్మా. నా అయోధ్య రాముడు, దశరథ రాముడు, కౌసల్య రాముడు, సీతారాముడు, కోదండ రాముడికి తెలియని విద్య. నీ బాస్ ఎంత ఎగిరినా దూకినా అన్ని ఆ రామభక్తి బలంతోనే తెలుసా. అలాంటి నా రాముణ్ణి బుద్ధి తక్కువ నేను గెలికాను, నన్ను వదిలే. మనలో మన గొడవలు ఎందుకు కానీ నువ్వు జై శ్రీరామే అనుకో, నేను జై ఆంజనేయ అనుకుంటాను. అలా రావు దారికి. జై ఆంజనేయ. రామార్పణం. జై ఆంజనేయ.
వారి గుడి ముందు కళ్ళు పాక. తప్పే, ఇప్పుడేం గొడవ చేయకు, రా వెళ్దాం. తప్పు చేయడం మాత్రమే తప్పు కాదు, తప్పు జరుగుతుంటే తప్పుకుపోవడం కూడా మహా తప్పు. ఇప్పుడేం చేయమంటావు? ఇక్కడి నుంచి కలుపాకలు పీకే. తాడికాడు తంటాడు. నువ్వు తను శ్రీ ఆంజనేయం, నాకు భయం. భయమా? అయ్యో, భయం అంటే ఏమిటో తెలియని ఆంజనేయుడికి నువ్వు భక్తులుగా సిగ్గులేదు నీకు? ఇదే మీ బాస్ అయితే ఎప్పుడో తగలెట్టేసేవాడు. రేటోడివే, మా బాస్ కి నాకు పోలిక. ఆయన మహాశక్తివంతుడు, నాకంత శక్తి లేదు బాబు. సంకల్పం, ఆ సంకల్పంలోంచి శక్తి వస్తుంది. మీ బాస్కి మాత్రం శక్తి ఉందనుకుంటున్నావా? లేదో, రామభక్తిలోంచి ఆ శక్తి వచ్చింది. నువ్వు కూడా తప్పుని ఎదిరించాలని సంకల్పించుకో. ఆ సంకల్పమే మహాశక్తిగా మారుతుంది. నీలో ఉన్న సర్వశక్తుల్ని నీ సంకల్పం మీద లగ్నం చెయ్యి. వాళ్ళ ప్రయత్నాల్ని భగ్నం చెయ్యి. చెడుని దగ్ధం చెయ్యి. నీ భక్తిని శక్తిగా మార్చుకో. పలు తాగుతావా? రామ్ రామ్ రామ్. పోనీ సీకి తింటావా? ఇది ఫ్రెషే. రామ్ రామ్ రామ్. మీ పంతులు గారి మీద ఒట్రా బాబు. తాగమంటే అలా చూస్తావేట్రా? తాగు, బాడీ కూల్ అయిపోతా. శ్రీరామ్.
వాళ్ళని కొట్టావా? కలుపాక తగలబెట్టావా? ఎలా చేసావురా? అసలే అర్భక వెతవి, మళ్ళీ వాడు నిన్నేమైనా చేస్తే? ఏంటండి వాళ్ళు చేసేది? తప్పు చెయ్యడమే కాదండి, తప్పుని చూస్తూ ఊరుకోవడం అన్నిటికన్నా పెద్ద తప్పండి. గుడి ముందు కళ్ళు బాగా తప్పండి అని చెప్పాడండి. అనట శ్రీరామచంద్ర, ఇప్పుడు ఏం చేయాలరా? ప్రసాదం పెట్టాలండి. తీసుకో. రెండండి. 2 ప్రసాదాలు ఏమిట్రా? అవునండి, నాకండి.